అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరీమణులారా, సర్వసాధారణంగా మనం ఉపవాసం ఉన్న వారిలో కొందరిని చూస్తూ ఉంటాం. వారు ఎక్కువగా ఉమ్మడాన్ని అలవాటు చేసుకుంటాం. ఎలా ఉమ్ముతారంటే ఆ ఉమ్మడాన్ని చూసి పక్కనోళ్ళకి కూడా నీరసం వచ్చేస్తుంది. పక్కనోళ్ళకి కూడా ఉపవాసం అంటే ఇంత బాధ, ఇంత ఇబ్బందా, అయ్యి బాబాయ్ మనం ఇక్కడ కాబట్టి ఉమ్ముతున్నాం, నేను ఆఫీస్లో జాబ్ చేస్తాను, లేకపోతే నేను స్కూల్లో ఉంటాను, అసలు ఉమ్ము మింగకూడదంట, ఉమ్ము మింగితే ఉపవాసం ఇరిగిపోద్దంట, ఎందుకంటే నా పక్కన ఉన్న వాళ్ళు అలాగే చేస్తున్నారని చెప్పేసి ఒక భయం పుట్టించేసి అంత ఉమ్ముతారనమాట. అసలు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉమ్ము మింగడం వల్ల ఉపవాసం విరుగుద్దా? ఒకవేళ ఉమ్ము మింగడం ద్వారా ఉపవాసం నాశనం అయిపోద్దామని ఏమైనా ప్రోక్తగా చెప్పారా అంటే, దీనికి సంబంధించి ధార్మిక పండితులు ధార్మిక గ్రంథాల్లో రాసినటువంటి వివరణ ఏమిటి అంటే, ఉపవాసం ఉన్నప్పుడు మనిషి బయట నుంచి లోపలికి తినడం, త్రాగడం, చెయ్యడం మాత్రమే నిషిద్ధం. ఉపవాసం ఉన్నప్పుడు అతని లోపల ఉన్నటువంటి లాలాజలం ఏదైతే మనిషికి సర్వసాధారణంగా ఉమ్ము మామూలు రోజుల్లో కూడా పుడుతుందో, దాన్ని పనిగట్టుకొని ఊసి 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 కొందరు కాండ్రించి ఊసి ఊసి నాలుగు లాగేసి కొన్నాళ్ళకి బయట తీసేస్తారు. అంత అవసరం లేదన్నమాట. ఉపవాసం ఉన్నప్పుడు లాలాజలం సర్వసాధారణంగా ఏదైతే ఉమ్ము ఉంటుందో ఆ లాలాజలం ఒకవేళ లోపల నుంచి అలా మనం ఎలాగైతే మామూలు ఉత్తు రోజుల్లో ఉంటామో ఉమ్ము వేయకుండా అలాగే ఉండాలి. దానివల్ల ఉపవాసం ఏం భంగం కాదు, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఉమ్ముని జమ చేసుకొని ఒకవేళ ఎవరైనా మింగితే, అలా ఎవ్వరు చేయరు, చెప్తున్నాను, అలా ధార్మిక గ్రంథాల్లో రాసున్న విషయం ఇది. ఒకవేళ ఎవరైనా ఉమ్ముని జమ చేసి మింగితే అప్పుడు కూడా ఉపవాసం మక్రూ అవుద్దనే ఉంది తప్ప విరిగిపోద్ది, నాశనం అయిపోద్దని లేదు. మక్రూ అంటే అలా చేయడం అల్లాహ్కి ఇష్టం లేదు అని చెప్పి. అయితే సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమందికి తెలియక ఆ ఉమ్ముని లేకపోయినా సృష్టించుకొని ఒకవేళ కొద్దిగుంటే దాన్ని పెద్దగా చేసి అలా ఉమ్మి 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 పక్కనోళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా మనం ప్రవర్తించకూడదు. ఉమ్ము మింగడం వల్ల ఉపవాసం అయితే భంగం కాదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.